ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా బాబాగారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే అందించబోతూ ఉన్నారు. మరి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏం చెప్పాలనుకుంటున్నారో విందామా? బాబాగారి విధంగా అంటూ ఉన్నారండి. బిడ్డ, ఊహించని శుభవార్తని నువ్వు ఈ రాత్రికే వినబోతున్నావమ్మా. నీ తండ్రిపై నమ్మకం ఉంచి ఇప్పుడే ఈ సందేశాన్ని విను. ఆనందిస్తావు. అస్సలు వదులుకోవద్దు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలు ఈ రాత్రి ముగిసే సమయానికి తప్పకుండా ఒక శుభవార్తను వినబోతున్నానని చెబుతూ ఉన్నారు. నీ తండ్రిని నమ్మి ఇప్పుడే ఇది వినమ్మా, తప్పకుండా నువ్వు ఆనందించేటువంటి ఒక వార్తను తీసుకొచ్చాను తల్లి అని బాబాగారు తన బిడ్డలతో అంటూ ఉన్నారండి. మరి ఏంటి ఆ శుభవార్త? బాబాగారు ఏ బిడ్డలకైతే ఆ శుభవార్తను అందించబోతున్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి. బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారు. బిడ్డ, ఇది నీకైనది తల్లి. నువ్వు కోరిన కోరికలు అన్నీ జరుగుతాయి. నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విన్నావంటే అసలు నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో నీకే అర్థమవుతుందమ్మా. ఏది జరిగితే నలుగురిలో నీ విలువ పెరుగుతుంది అని నువ్వు అనుకుంటూ ఉన్నావో, నీ మనసులో మెదులుతూ ఉందో, ఏ శుభవార్త అయితే నువ్వు వినాలనుకుంటున్నావో, ఇక అవన్నీ కూడా జరిగే సమయం ఆసన్నమైంది. అవును తల్లి, మనసు పెట్టి నీ సాయి మాటలు జాగ్రత్తగా విను. నిలకడలేని మనసుకి, నీతి తప్పిన మనిషికి సమాజంలో అస్సలు విలువ ఉండదమ్మా. ప్రతి మనిషికి నీతి, ప్రతి మనసుకి నిలకడ ఎంతో అవసరం. అప్పుడే ఏదైనా సులువుగా సాధించగలరు. అంతులేని సముద్రంలో అలజడి, మనుషుల జీవితాల్లో ఒడిదుడుకులు రెండూ కూడా ఒకటే బిడ్డ. ఒకవేళ అలజడులు ఎదురవుతూ ఉంటే సముద్రం తట్టుకుంటుంది, కానీ ఎక్కడికి పారిపోదు కదా. అలానే మనసు ఒత్తిళ్ళు ఉన్నా సరే దిగులును దూరం చేసేలా ప్రశాంతపరుచుకోవాలమ్మా. ఏ ఒత్తిడికి లోనవ్వకూడదు. కానీ ఆవేదన పడుతూ భవిష్యత్తుని చీకట్లోకి ఎప్పుడూ కూడా తోసే ప్రయత్నం చేయవద్దు. బంగారం లాంటి నీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. నీ చేతులారా నీ భవిష్యత్తుని చీకట్లోకి తోయవద్దు బిడ్డ. చూడమ్మా, ఇప్పుడు నువ్వు గెలవడంలో ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నించడంలో అస్సలు ఓడిపోకు. ప్రయత్నం అనేది చేస్తూనే ఉండాలి. అప్పుడే గెలిచి తీరుతారు. నువ్వు తప్పకుండా నీ పోరాటంలో గెలిచే తీరుతావు తల్లి. చూడు బిడ్డ, ఆ భగవంతుడు నీకు కోరుకున్నంత ధనం ఇవ్వకపోవచ్చు, కానీ నువ్వు కోరిన దానికంటే ఎక్కువ మంచి గుణాన్ని నీకు ఇచ్చినప్పుడు అదే అదృష్టంగా భావించి మనశ్శాంతిగా జీవించాలి. ఇక తరువాత నువ్వు కోరినంత ధనం దానంతటా అదే వస్తుందమ్మా. భగవంతుడు ఎప్పుడూ నీకు అన్యాయం చేయరు. లేని దానికోసం ప్రాకులాడవద్దు తల్లి. ఉన్నదాంతోనే తృప్తి పడటం నేర్చుకో. గుర్తుపెట్టుకో బిడ్డ, నువ్వు మంచి వ్యక్తితో కలిగిన స్నేహం, సంబంధం చెరుకు లాంటిది. ఇక ఆ చెరుకుని నువ్వు పిండినా, కొట్టినా, విరిచినా సరే నీకు కేవలం తీపి మాత్రమే లభిస్తుంది. కాబట్టి ఎవరు ఎలాంటి వారో తెలుసుకో.
ఈ మాట నీకు అర్థం కాలేదా? చెరుకుని ఏ విధంగా చేసినా దాని తీయదనాన్ని ఎలా అయితే కోల్పోదో, పక్కవారికి తీపిని మాత్రమే ఎలా పంచుతూ ఉంటుందో, మంచి స్నేహం కూడా అలాంటిదే. నువ్వు దూరం పెట్టినా, వారిని దూషించినా సరే, వారు నీ మంచే కోరుకుంటారు బిడ్డ. కాబట్టి ఎవరు ఎలాంటి వారో ముందు తెలుసుకోవాలి తల్లి. తెలుసుకుని జాగ్రత్త పడాలి. నువ్వు ఆలోచించి తీసుకున్న నిర్ణయం, అలానే కష్టపడి తెచ్చుకున్న అవకాశం, ఓటమి తర్వాత వచ్చే అనుభవం, నీకు గొప్ప వ్యక్తిత్వం వలన వచ్చే అభిమానం, ఇవి ఏమీ కూడా ఎప్పుడూ వృధాగా పోవు. బిడ్డ, నువ్వు ఎవ్వరిపై కూడా ఆధారపడవద్దు. నిన్ను నువ్వు నమ్ముకో. నీకు ఎన్నో గొప్ప ఫలితాలు నేను ప్రసాదిస్తానమ్మా. బిడ్డ, ఈ లోకంలో ఏది కూడా నీకు చెప్పి జరగదు. అలానే జరిగింది మార్చడం కూడా మీ వల్ల కాదు. అది అయ్యే పనే కాదు. కాబట్టి తల్లి, గతాన్ని తవ్వొద్దు. ఆ గతాన్ని తలుచుకొని బాధపడవద్దు. ఎక్కడా కూడా నీ ప్రయాణాన్ని ఆపవద్దు. ధైర్యంతో నమ్మకంగా ముందుకు వెళ్ళు తల్లి. నీకు గెలుపు ఎదురుపడేలా నేను చేస్తాను. చూడమ్మా, నీ గతం అనేది ఎప్పుడూ కూడా నీకు అడ్డం కాకూడదు బిడ్డ. అది ఆరంభం మాత్రమే కావాలి. కొత్త జీవితాన్ని మొదలుపెట్టు. అన్నీ నీ సొంతమవుతాయమ్మా. ఈ తండ్రిపై నమ్మకంతో నీ నూతన జీవితానికి నాంది పలుకు. నువ్వు కోరిన ప్రతిదీ నిన్ను చేరుతుంది. జీవితం అనేది పారే నది లాంటిది బిడ్డ. నీరు ఒకే చోట ఆగిపోతే అవి మురికిగా అవుతాయి కదా. అలానే జీవితం కూడా అంతే. దూరమైన వారిని తలుచుకుంటూ కూర్చుంటే భవిష్యత్తు కూడా అక్కడే ఆగిపోతుంది. నీకు జరిగిన అవమానాలను గుణపాఠాలుగా మార్చుకో. నీ జీవితం తప్పకుండా బాగుంటుందమ్మా. నీ జీవితంలో నువ్వు గెలవాలంటే ఎప్పుడో ఒకసారి తప్పకుండా ఓడిపోవాల్సిందే. వేట మొదలు పెట్టే ముందు సింహం కూడా 2 అడుగులు వెనక్కి వేస్తుంది కదా. పంజా విసరాలంటే వెనక్కి అడుగు వేయక తప్పదు బిడ్డ. గెలుపు కోసం ఎప్పుడో ఒకసారి ఓటమి అనేది తప్పదమ్మా. ఇక్కడ ఓటమి తప్పదు. ఓటమి నీదే తల్లి. అలాగే గెలుపు కూడా నీదే. ఎవరైతే ఓటమిని చూస్తారో వారికి గెలుపు ఇచ్చే సంతోషం మాటలలో వర్ణించలేనిది. ఏ బిడ్డలైతే ఎవ్వరిపైన ఆధారపడకుండా ఎన్నో అవమానాలను భరిస్తూ, ఎన్నో కష్టాలను ఎదురెదుతూ, ఎన్నో ఓటములను ఒక్కొక్క మెట్టుగా చేసుకొని పైకి వచ్చి విజయాన్ని అందుకుంటారు, వారి యొక్క విజయం చరిత్రలో నిలిచిపోతుంది బిడ్డ. దారి బాగున్నప్పుడు, ఎలాంటి కష్టాలు లేనప్పుడు విజయాన్ని అందరూ అందుకుంటారు తల్లి. కానీ అది వారికి సంతృప్తినివ్వదు. ఏ బిడ్డలైతే వారి జీవితంలో చీత్కారాలను, చీదరింపులను ఎదుర్కొంటూ ఉంటారు, అవమానాలను భరిస్తూ ఉంటారు, చుట్టుపక్కల వారు ఎన్ని సూటిపోటి మాటలతో వేధిస్తున్నా వాటిని తట్టుకొని ముందుకు వెళుతూ ఉంటారు, వారి ప్రయత్నాన్ని ఆపకుండా కఠోర దీక్షతో విజయం సాధిస్తారు. వారి గెలుపు చరిత్రలో నిలిచిపోతుంది బిడ్డ. వారి సంతోషానికి అవధులు ఉండవు. ఎవరైతే వారిని చేదరించుకున్నారో, చీత్కారం చూపారో, ఎవరైతే వారిని అవమానించారో, ఎవరైతే వారి వెనుక మాట్లాడారో,
వాళ్ళందరూ కూడా ఇప్పుడు నా బిడ్డ కాళ్ళ ముందు సాష్టాంగ నమస్కారం చేయాల్సి వస్తుంది. అంత గొప్ప స్థాయి నా బిడ్డలకు నేను అందిస్తానమ్మా. తప్పకుండా చివరిగా గెలుపు మాత్రం నీదే తల్లి. చూడమ్మా, ఎప్పుడైనా సరే నీ మనసుని గాయపరిచిన వారిని మరిచిపో. కానీ నిన్ను ప్రతిరోజు ప్రేమించే వారిని మాత్రం ఎప్పుడూ గుర్తించుకో తల్లి. ఎవరికి ఏ విధంగా సమాధానం చెప్పాలో అంతా నాకు వదిలే. నిన్ను ఏడిపించిన గతాన్ని నువ్వు మరిచిపో. కానీ నీ చిరునవ్వులకు కారణమవుతున్న వర్తమానంపై దృష్టి సారించు బిడ్డ. నీ బాధను మరిచిపో, కానీ అది నేర్పిన పాఠాన్ని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకో. అస్సలు మరువవద్దు. నిన్ను గుర్తించని వారి కోసం నీ విలువను నువ్వే తగ్గించుకోకమ్మా. ఎందుకో తెలుసా? వజ్రం ఎక్కడ ఉన్నా సరే దాని విలువ తగ్గదు కదా. అది వజ్రమే కదా తల్లి. అలాగే మంచి మనసున్న నా బిడ్డ కూడా వజ్రం లాంటిది. నీ విలువ ఎక్కడికి వెళ్ళినా తగ్గదు తల్లి. అందుకే నిన్ను నువ్వు ఎప్పుడూ కూడా తక్కువ చేసుకోవద్దు. నీ విలువని కోల్పోవద్దమ్మా. ఆత్మస్థైర్యాన్ని వదలవద్దు. ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండు తల్లి. ఆ ధైర్యం నీకు ఎంతో నేర్పుతుంది. నువ్వు కోరిన శుభవార్తలు అన్నీ కూడా నీకు నేను చేరవేస్తానమ్మా. ఈ తండ్రిపై నమ్మకం ఉంచు. నీ జీవితాన్ని మంచిగా అద్భుతంగా నేను మారుస్తాను తల్లి. ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండు. ఆ ధైర్యాన్ని కోల్పోవద్దు. అన్నీ నేను చూసుకుంటాను బిడ్డ. నువ్వు కోరిన ప్రతిదీ నీకు అందిస్తాను. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు. నీకు మరొక విషయం చెప్పనా తల్లి? ఈ రాత్రి స్వప్నంలో నా దర్శన భాగ్యాన్ని నీకు కల్పించబోతూ ఉన్నాను. అందుకే ఎలాంటి ఆలోచనలు చేయకుండా ప్రశాంతంగా నిద్రించు. నీ బాబాని ఆహ్వానించు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకి ఎంత గొప్ప శుభవార్తను తీసుకొచ్చారంటే, తన దర్శన భాగ్యంతో పాటు అదేవిధంగా తన బిడ్డల యొక్క జీవితాన్ని కూడా మార్చబోతున్నానని బాబాగారు అంటూ ఉన్నారు. ఈ రాత్రి లోపల ఒక శుభవార్త నా బిడ్డలను చేరుతుంది. ఇది కేవలం నా బిడ్డల కోసం నేను పంపిన సందేశం అని తన బిడ్డలకు బాబాగారు చెబుతూ ఉన్నారండి. ఈరోజు కొన్ని జాగ్రత్తలు కూడా బాబాగారు మనకు చెప్పారు. ఎప్పుడూ కూడా మంచివారితోనే స్నేహం చేయాలి. ఆ మంచివారి స్నేహం ఎలా ఉంటుంది అంటే, అది ఒక చెరుకు గడ లాంటిదంట. దానిని విరిచినా సరే, మనం దాన్ని మెలితిప్పినా సరే, కొట్టినా సరే, ఏం చేసినా అది మనకు తీయదనాన్ని మాత్రమే ఇస్తుంది, విషం కక్కదు. అలాగే మంచివారి స్నేహం కూడా మనం వాళ్ళని ఎంత దూషించినా, ఒకవేళ ప్రేమించినా, అభిమానించినా, లేదంటే వాళ్ళని దూరం పెట్టినా సరే, వాళ్ళు ఎప్పుడూ మన మంచే కోరుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఏ బిడ్డ అయినా సరే వారి జీవితంలో ఎంతో ఎత్తుకి ఎదుగుతారండి. ఎందుకంటే నువ్వు ఒక మంచి స్నేహాన్ని నీ చుట్టూ కూడా ఒక రక్షణ కవచంలా ఏర్పరచుకున్నావు. ఎటు చూసినా సరే నీ మిత్రులందరూ కూడా చాలా మంచివారుగా ఉన్నారు, మంచి మనసు కలిగిన వారుగా ఉన్నారు. అలాంటప్పుడు నువ్వు ఏ పని మొదలుపెట్టినా వారికి తోచినటువంటి సహాయం వాళ్ళు చేస్తారు, అదేవిధంగా సలహా ఇస్తారు. అంతేకాని నిన్ను కిందికి లాగేయాలనో, నిన్ను అణగదొక్కాలనో ఎవ్వరూ కూడా అక్కడ ఆలోచన కూడా వారికి రాదండి. అలాంటి ప్రాంతంలో ఎవరైతే పెరుగుతారో, అలాంటి పరిస్థితులలో ఎవరైతే ఎదుగుతారో వారు కోరుకున్నది ప్రతి ఒక్కటి వాళ్ళు చేజెక్కించుకుంటారండి. ఎందుకంటే మీ స్నేహితులు అలాంటి వారు. మీ మంచి స్నేహం మధ్య మీరు ఎదుగుతూ ఉన్నారు. పొరపాటున మీరేదైనా తప్పు చేయదలిచినా సరే మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని హెచ్చరిస్తారు. ఇది తప్పు, ఇలా వెళ్ళొద్దు, మంచి దారి ఇది, ఈ విధంగా వెళ్ళమని. అలాంటి స్నేహం ఉన్నవాళ్ళు జీవితంలో ఏదైనా సాధించగలరని బాబాగారు తన బిడ్డలతో చెబుతూ ఉన్నారని. అందుకే మనం ఎప్పుడూ కూడా మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదండి.
చెడు స్నేహాన్ని ఒక 10 రూపాయలు ఇచ్చైనా వదిలించుకోవాలి. మంచి స్నేహాన్ని మరొక 10 రూపాయలు పెట్టి మన దగ్గర చేర్చుకోవాలని. మన గురించి మంచిగా ఆలోచించే వాళ్ళు మన చుట్టూ ఉండటం వల్ల మన జీవితం కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. అదేవిధంగా మనం సంతోషంగా లేకపోవడానికి మరొక కారణం ఏంటంటే, మనం గతాన్ని తలుచుకొని బాధపడుతూ ఉండటం. ఆ గతాన్ని తలుచుకోవడం ద్వారా ప్రస్తుతం మనకు జరిగేటువంటి ఈ వర్తమానాన్ని మరిచిపోతూ ఉన్నాం. దీనిని కూడా నరకప్రాయం చేసుకుంటూ ఉన్నాం. దీనికి ఫలితం ఏంటంటే, మనం కొద్ది రోజులు ముందుకు వెళ్ళి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ వర్తమానం, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వర్తమానం కూడా భూతకాలం అయిపోతుంది. మనం గడిపిన రోజులన్నీ కూడా దుఃఖంగానే మిగిలిపోతాయి. అందుకే బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు, జరిగిపోయిన దానిని నువ్వు మార్చలేవు బిడ్డ. మార్చలేనప్పుడు దాని గురించి ఆలోచించడం వల్ల ఉపయోగమేముంది? ఈరోజు నీకు గడుస్తూ ఉన్న కాలాన్ని నరకప్రాయం చేసుకోవడం తప్ప అని బాబాగారు అంటూ ఉన్నారు. ఎంత గొప్ప మాటో కదా అండి. జరిగిపోయిన దానిని మనం ఎలాగో మార్చలేం. దాని ద్వారా మనకు మిగిలిపోయినటువంటి గాయాలు మాత్రమే మనకు గుర్తొస్తూ ఉంటాయి. అలాంటప్పుడు దాని గురించి ఆలోచించడం వల్ల ఉపయోగమేముంది? దాని గురించి ఆలోచించడం వల్ల మనకు ప్రస్తుతం జరిగేటువంటి ఈ కాలాన్ని కూడా మనం వృధా చేసుకుంటూ ఉన్నాం. ఎంతో ఆనందంగా, సంతోషంగా గడపాల్సినటువంటి ఈ వర్తమానాన్ని కూడా మనం నరకప్రాయం చేసుకుంటూ ఉన్నాం. భవిష్యత్తులోకి వెళ్తే వర్తమానం భూతకాలం అయిపోతుందండి. ప్రస్తుతం అనేది జరిగిపోయిన కాలంగా మిగిలిపోతుంది. కొద్ది రోజులు ముందుకు వెళ్ళి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం సంతోషంగా ఉన్నటువంటి క్షణాలు, సంతోషంగా ఉన్నటువంటి గంటలు, రోజులు, సంవత్సరాలు ఎన్నో మనకు లెక్కబెట్టలేనటువంటి మధురమైన జ్ఞాపకాలు ఉండాలండి. అంతేకాని ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ దిగులుగా కూర్చొని, ఎప్పుడూ కూడా దేని గురించో ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నటువంటి సమయాలు మనకొద్దండి. ఆ రోజులు మనకొద్దు. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, దానిని అక్కడే వదిలేసేయండి. మనం భవిష్యత్తులోకి వెళ్ళి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మనం ఎన్నో లక్ష్యాలను సాధించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నటువంటి రోజులు మనకు కనిపించాలి. 10 మందికి ఆదర్శప్రాయంగా నేను నిలబడ్డాను అనేటువంటి ధైర్యం మనకు ఉండాలి. ఆ నమ్మకం మనకు కలగాలి. అందరి దృష్టిలో కూడా మనం ఎంతో గౌరవంగా నిలబడాలి. ఇవన్నీ జరగాలంటే మనం జరిగిపోయిన కాలం గురించి ఆలోచించడం కాదు, ప్రస్తుతం జరిగేటువంటి ఈ వర్తమానంలో మనం ఏం చేయగలమో అది చేయాలి. భవిష్యత్తును బంగారు బాటలు వేసుకోవాలి. అర్థమైందా? ఇవన్నీ జరగాలంటే మనం బాబాగారు చెప్పినటువంటి ప్రతి మాటని పాటిస్తే చాలండి. అంతకు మించి మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మన ప్రయత్నం మనం చేస్తున్నామని బాబాగారు నమ్మితే, ఎక్కడా కూడా ప్రయత్న లోపం లేకుండా నా బిడ్డ కష్టపడుతున్నాడని ఆ తండ్రి విశ్వసిస్తే, ఆ బ్రహ్మాండాన్ని తీసుకొచ్చి తన బిడ్డల కాళ్ళ ముందు పెట్టేస్తారండి బాబాగారు. అందులో ఎలాంటి సందేహం లేదు. నువ్వు ఎంత ధనం కోరుతున్నావో, నువ్వు ఎంత బంగారం అడుగుతున్నావో, నువ్వు ఎన్ని వజ్రాలు అడుగుతున్నావో, లెక్కకు మించిన సంపదను నీ కాళ్ళ ముందు పెట్టేస్తారు. కానీ బాబాగారికి తన బిడ్డల పైన నమ్మకం కుదరాలి. ఆ నమ్మకం కుదరాలంటే మనం మంచిగా ఉండాలి. ఎక్కడా ప్రయత్న లోపం లేకుండా ప్రతిరోజు మన లక్ష్యం వైపు అడుగులు వేస్తూనే ఉండాలి. మనం ప్రయత్నిస్తే చాలు, బాబాగారే తీసుకెళ్ళిపోతారు. మన లక్ష్యం వరకు ఆ తండ్రి మనల్ని నడిపించుకుంటూ తీసుకెళ్ళిపోతారు. ఇక దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపోండి. ఎందుకంటే ఈరోజు బాబాగారు తన బిడ్డలకు దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తానని చెబుతూ ఉన్నారు. వారి స్వప్నంలో నేను వస్తున్నానమ్మా, నన్ను ఆహ్వానించు. ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రించు. నేనే మాటలైతే చెప్పానో ఆ మాటలను పాటించు చాలు. నీ భవిష్యత్ అంతా కూడా ఒక బంగారంలా నేను తీర్చిదిద్దుతానని బాబాగారు తన బిడ్డలకు ఇచ్చినటువంటి మాట. బాబాగారు తన మాటను తప్పకుండా నిలబెట్టుకుంటారండి. మనం కూడా బాబాగారికి ఇచ్చినటువంటి మాటను తప్పకుండా నిలబెట్టుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.